కన సీతమ్మ, వెంకటరమణుడు, భోగ శ్రీనివాసుడు, ఉగ్ర శ్రీనివాసుడు, మలయప్ప స్వామి, పద్మావతి అమ్మవారు, భూదేవి, ఈ మూర్తులన్నిటినీ చూసి స్వామి పాదాల మీద తులసి అర్చన చెయ్యబడి ఉంటే ఒకసారి పైనుంచి కిందకి ఆపాదమస్తకం స్వామి దర్శనం చేస్తే పెద్ద కిరీటం, ఆ కిరీటం మించి వ్రేలాడుతున్నటువంటి తోమాల, కుడి చేతిలో ఉన్న చక్రం, ఎడం చేతిలో శంఖం, కంఠం, దానికి త్రివళులు, ఆ గడ్డానికి అనంతాచార్య స్వామి వారు ఒకనాడు విసిరినటువంటి గుణపపు దెబ్బకి గుర్తుగా పెట్టబడినటువంటి గంధం, ముద్దులు మూట కడుతున్నట్టుగా చిరునవ్వుని లోపల దాచుకున్నటువంటి గుండ్రని మూతి, అది మీరు దర్శనం చెయ్యాలంటే పూరాభిషేకంలోనే చూడాలి. ఆ సోయగం, సంపంగి మొగ్గ లాంటి ముక్కు, ఆ కన్నులు కనపడకుండా పెట్టబడినటువంటి పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలు, అయినా సరే ఎంతో సోయగంతో ఉన్నటువంటి స్వామి ముఖారవిందం, మెరిసిపోతున్నటువంటి గండస్థలం, ఆ చెవులకు పెట్టబడినటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు, ఆ వక్షస్థలం దగ్గరికి వచ్చేటప్పటికి ఉభయనాంచారులు, ఆ మెడలో వేయబడినటువంటి హారములు, ఆ అడ్డంగా ఉన్నటువంటి నందక ఖడ్గం, స్వామి కట్టుకున్నటువంటి పట్టుపంచ, ఆ బలిష్టమైనటువంటి తొడలు, నడుం కొద్దిగా అలవోకగా సోయగంగా ఇలా పక్కకి ఒరిగినట్టుగా ఉన్నటువంటి మూర్తి, మోకాళ్ళకి పాదాలకి మధ్యలో అలా అందెలు పెడితే అడుగు వేస్తే జారిపోవా అని అనుమానం వచ్చేటట్టుగా ఇలా ముందుకి వంగి ఉన్నటువంటి అందెలు, పాదములకు పెట్టబడినటువంటి పెద్ద పెద్ద మంజీరములు, అడ్డంగా వేసుకున్నటువంటి సువర్ణ యజ్ఞోపవీతం, సాలగ్రామాల మాడలు, అమ్మవారిది లక్ష్మీ అమ్మవారి పెద్ద కాసుల పేరు, ఆనంద నిలయంలో వెలిగిపోతున్నటువంటి వెంకటరమణుని యొక్క మూర్తి చూసి నోట గోవిందా అన్న మాట కూడా ఆగిపోయి, ఆపాదమస్తకం పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు వెలిగిపోతున్నటువంటి మణులతో ఉన్నటువంటి ఆ కుడి చెయ్యి, నడుం మీద పెట్టుకున్న ఎడం చెయ్యి, కట్టుకున్న పట్టుబట్ట, ఆ అందాన్ని చూస్తూ కన్నులతో స్వామిని తాగేస్తూ, ఈశ్వరా నా కనురాపు తగులుతుందేమో అని బెంగ పెట్టుకుని మన ప్రయత్నం లేకుండానే కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారిపోతే, అకస్మాత్తుగా పరిచయం పట్టిందా అన్నట్టు ముక్కు నుంచి ధారలు కారిపోతుంటే ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుని, ఓ దిక్కుమాలిన కళ్ళలారా ఇప్పుడే నీరు కార్చాలా, ఈశ్వర దర్శనం చేసుకోండి అని లోపల తాపత్రయపడుతూ ఆయన వంక చూసి ఆనందపడిపోతూ, మీలాగే అందరూ చూడాలి కదా, జరగండి అంటే ఇలా వెనక్కి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఇలా పక్కకి దూరి నిలబడితే, అయ్యా జరగాలి జరగాలి, ప్లీజ్ మూవ్ అని రకరకాల భాషలలో చెప్తూ చేతులు పట్టుకుని తోస్తుంటే, మధ్య మధ్యలో జనం వెళ్ళటం లేదని తెరేసేస్తే మళ్ళీ తెర తీసినప్పుడు మళ్ళీ తొంగి చూస్తూ, వెనక్కి తిరిగి నడవడం అన్నది జీవితంలో పెద్ద సాధన చేసిన వాళ్ళ, ముందుకి తిరిగి స్వామిని చూస్తూ వెనక్కి తిరిగి బయటికి వచ్చి ఘంటామంటపం దాకా వచ్చిన తర్వాత వెళ్ళిపోయినట్టు నటించి అకస్మాత్తుగా ఇలా మళ్ళీ బొంగుని ఇంకొక్కసారి చూసి స్వామి పునర్దర్శనాన్ని కటాక్షించమని వేడుకుని, అక్కడి నుంచి ఇలా పక్కన కుడి పక్కన ఉన్న ఘంటామంటపంలో ఉన్న గంటల వంక చూసి, ఈ గంటలు మోగినప్పుడు అంచెలంచెల ఘంటామంటపంలో గంటల యొక్క నాదమును విని కదా కృష్ణదేవరాయల వారు భోజనం చేసేవారు అనుకుని, ఆ ఘంటామంటపం దాటి బయటికి వచ్చి మెట్లు దిగి కుడి పక్కకి తిరిగి చూస్తే ఉత్తర ద్వారం మీద చక్కగా ఇలా శేషశైనం మీద పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఆ ఉత్తర ద్వారం వంక చూసి దాటి ముందుకొచ్చి రంగదాసు తవ్విన బావి చూసి మెట్లెక్కి ఎడం పక్కకెళ్ళి కోటేరు లాంటి ముక్కుతో కూర్చుని చీర కట్టుకుని చక్కగా ఎదురుగుండా వంటింట్లోకి కన్నంలోంచి చూస్తూ వెంకటేశ్వర స్వామి వారికి కావలసిన పదార్థములను తయారు చేయిస్తున్నటువంటి తల్లి వకుళమాత దర్శనాన్ని పొంది, అమ్మా నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా, ఒక్కసారి గుర్తు చెయ్యమ్మా అని వకుళమాతని వేడుకుని ఆవిడికి నమస్కరించి, కొద్దిగా గంధం తీసుకోండి అని అక్కడ ఉన్నవాళ్ళు గంధం ముద్దిస్తే ఆ గంధం ముద్ద పుచ్చుకుని కొద్దిగా యువతలకొచ్చి, ఆజ్ఞాపాలక హనుమ, సుగ్రీవుడు మొదలైన వారు బొమ్మల కొలువులో బొమ్మల్ని పెట్టినట్టు మెట్ల మీద వరుసగా పెట్టి ఉన్న చోటుకెళ్ళి ఆయన్ని చూస్తుంటే పెద్ద ఉద్ధరణితో అర్చక స్వామి చేతిలో తీర్థం పోస్తే ఆ తీర్థం పుచ్చుకుని, ఎంత పెద్ద తలకాయ అయినా అందులో దూరిపోయేటంతటి పెద్ద పాదుకలు ఆ స్వామివారి ఆ శఠారిని తీసుకొచ్చి తల మీద రెండు చేతులతోనూ అర్చక స్వామి పెడితే, ఏదో గొప్ప నిర్భయత్వాన్ని, గొప్ప రక్షకత్వాన్ని అనుభవించి దాటి మెట్లు దిగి ఒక్కసారి ఇలా ఆనందనిలయ విమానం వంక చూస్తే గుండ్రంగా ఇలా గుమ్మటం కనబడితే పొంగిపోయి ఆ విమానం వంక చూసి ఆ రంగదాసు బావి దగ్గరికి వచ్చి సింహం మీదకి చూస్తే ఆ సింహం నుంచి వెనకనున్న స్వామి సింహం మీద కూర్చుని వీరాసనంలో కాలు వేసుకుని పాదం కనబడితే, ఓహో స్వామి నీ పాదాల యొక్క అడుగున ఉన్న రేఖలు చూడగలిగిన భాగ్యాన్ని పొందానని సంతోషించి
ఆనందనిలయ విమానం పక్క నుంచి వెడుతూ కుడి పక్కకి తిరిగితే ఎడం పక్కన ఉన్న అరుగు మీద స్వామివారికి నాణేలు, రూపాయి కాసులు, బంగారము, వెండి అన్నీ తీసి గ్లాస్కో పంచలు కట్టుకున్న వాళ్ళందరూ లెక్కలు పెడుతుంటే ఆ పరకామణి వంక చూసి, ఏమి ఐశ్వర్యవంతుడవయ్యా, ఎంతమంది ఎన్ని మొక్కులు మొక్కి తెచ్చి వేశారో, ఎంతమంది కష్టాలు గట్టెక్కించావోనని కొంచెం ముందుకెడుతుంటే ఎదురుగుండా పద్మావతి పరిణయ ఘట్టంలో గుర్రం మీద స్వామివారు వచ్చినప్పుడు పద్మావతీదేవి చిలికెత్తులు రాళ్లు విసురుతున్న సన్నివేశంలో వెంకటేశ్వరుడు గుర్రం దిగుతున్నటువంటి మూర్తి ఎదురుగుండా గోడ మీద కనపడుతుంటే నమస్కరించి కొంచెం ముందుకెళ్ళి మెట్లెక్కి నిలబడితే, మీరు నిలబడినప్పుడు కుడి చేతి పక్కన పెద్ద పెద్ద దొంగల మీద స్వామివారికి కావలసిన చందనం తీసే చందన మంటపం కనబడితే మెట్లెక్కి ఎదురుగుండా విమానంలోకి చూసినప్పుడు విమాన వెంకటేశ్వరుడు లోపల స్వామి ఎలా ఉంటాడో అలా విమాన వెంకటేశ్వరుడు, ఆయనకి ఎడం చేతి పక్కన తోక పైకెత్తి తల వరకు తగిలేటట్టుగా ఉన్న హనుమ, స్వామికి కుడి చేతి పక్కన రెండు చేతులు ఎత్తి ఆడుకుంటున్న బాలకృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పి ఉన్నటువంటి గరుడాళ్వార్, ఆ విమాన వెంకటేశ్వర దర్శనం చేసి మెట్లు దిగి కొంచెం ముందుకొచ్చి అక్కడ మెట్ల మించి పైకెక్కి చూస్తే భగవద్ రామానుజుల సన్నిధి కనబడితే ద్వాదశోద్ధపుండ్రములతో ఆయన దర్శనమిస్తే ఆయనకి నమస్కారం చేసి తీర్థం పుచ్చుకొని కొంచెం ముందుకెడితే అక్కడే మహానుభావుడు యోగ నరసింహస్వామి కనబడితే ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని నిన్ను చూసే అన్నమాచార్య స్వామి వారు కీర్తన చేశారనుకుని రెండు మోకాళ్ళు ఇలా పైకెత్తి ఇలా కూర్చున్నటువంటి యోగ నరసింహుడు, ఆ చేతుల మీద ఉబ్బెత్తుగా ఉన్న స్వామి, ఆ వేళ్ళు, ఆ గోళ్ళు, వజ్రముల వంటి దంస్ట్రలు, ఆ ముఖం, ఊర్ధ్వపుండ్రాలు, ఆ ప్రసన్నమూర్తిని చూసి ఒక నమస్కారం చేసుకుని, సర్వదా నన్ను కాపాడు స్వామి, నీ పాదముల యుద్ధు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులిమ్మని ఆలయానికి ప్రదక్షిణంగా దిగుతూ కుడి చేతి పక్కన ఉన్న పళ్ళెం మీద శ్రీకారం, ఓంకారం రకరకాలు రాసేస్తుంటే ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు కనబడితే, ఓహో స్వామివారికి ఊర్ధ్వపుండ్రాలు పెట్టడానికి పచ్చకర్పూరాన్ని అరగదీసే రాతి పళ్ళెం ఇది అని ఆ పళ్ళెం వంక చూసి మెట్లు దిగి ముందుకొచ్చి స్వామివారి లోపలికి వెళ్ళడానికి ఉన్న ఇత్తడి కచ్చడములతో కూడినటువంటి ప్రతిబంధక స్వరూపం ఉన్న చోట నేల మీద పడి చల్లగా ఉన్న ఆ నేల మీద నమస్కారం చేస్తూ కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి ఉత్తరీయం తీసి నడుముకు చుట్టుకుని నేల మీద పడి నమస్కరిస్తే ఆ తడెంతా గుండెలకు అంటుకుంటే లేచిన తర్వాత కొడుకు మళ్ళీ కళ్ళజోడిస్తే కళ్ళజోడు తీసుకుని ఉత్తరీయానికి తుడుచుకుని కళ్ళజోడు పెట్టుకుని ఆ హుండీ దగ్గరికి వెడుతూ భార్యని పిలిచి ఏదే హుండీలో వేద్దామన్న డబ్బంటే ఆవిడ హ్యాండ్ బ్యాగ్ జిప్పు తీసి అందులోంచి తీసి డబ్బు చేతిలో పెడితే ఆ డబ్బు పట్టుకెళ్ళి హుండీకి ఉన్నట్టు ఇలా ఏదో కోసినట్టుగా ఉన్నటువంటి ఆ బట్ట మధ్య భాగంలోంచి చెయ్యి పట్టి హుండీలో వేసి అమాయకంగా హుండీకి కూడా నమస్కారం చేసుకుంటున్న భక్తుల్ని చూసి హుండీకి ప్రదక్షిణంగా బయటికొచ్చి గోడ మీద ఎదురుగుండా నిలబడినటువంటి లక్ష్మీదేవి అమ్మవారు ఇలా పెట్టినటువంటి అభయహస్తం, అందులోంచి పడుతున్నటువంటి కాసులు, అత్యాశతో గోడ చీలికలలో నాణ్యాల్ని దోపేస్తున్న వాళ్ళు, పాదాల్లో నాణ్యాలు కుక్కేస్తున్న వాళ్ళు, రెండు చేతులు పైకెత్తి పట్టుకుందామని పొడుగు చాలక వెనక్కి పడిపోతున్న వాళ్ళు, పిల్లల్ని ఎత్తి పట్టుకుని నమస్కారం చేయమంటున్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పొడుగ్గా ఉన్నందుకు ఇన్నాళ్ళకి కాళ్ళు పైకెత్తకుండా నాకే అమ్మవారి పాదాలు దొరుకుతున్నాయని సంతోషంగా ఇలా ఎత్తి పాదాలు పట్టుకుంటే అరుగుల మీద ఉన్నవాళ్ళు అదిగో ఆయనకి అందాయనుకుంటుంటే అదే జీవితంలో పెద్ద విజయం అనుకుని సంతోషపడిపోయి చల్లటి పాదాలు ముట్టుకున్న ఆ చేతులు కళ్ళజోడు వెనక నుంచి ఆ కాళ్ళకి రాసుకుని అక్కడి నుంచి ఆలయం ముందు భాగంలోకి వచ్చి ద్వారంలోంచి బయటకు వచ్చి ధ్వజస్తంభాన్ని చూస్తూ ఎడం పక్కకెళ్ళి ఉచిత ప్రసాదం కౌంటర్లో ఒక పక్కకి కొడుకుని పంపి ఒక పక్కకి భార్యని పంపి మూడో వైపుకి తాను వెళ్ళి తీరా బావి దగ్గరికి వచ్చి చూసేటప్పటికి ముగ్గురికి లడ్డూలే వస్తే ముగ్గురు సంతోషంగా నవ్వుకుంటూ ఆ లడ్లు తిని స్వామివారి ఆ పోటు వంటశాలలోంచి వస్తున్నటువంటి సువాసనలు ఆఘ్రాణిస్తూ భర్త చెక్కిట చెయ్యి వేసి నిలబడితే భార్య గమనించి ఒక్కరోజు ఆగండి, రేపు పొద్దున మనకు అష్టదళ పద్మారాధన ముందుగా బోల్డ్ అన్న వస్తాయి లడ్లు వడలు తిందురుగాని లేండి అంటే అక్కడి నుంచి బయలుదేరి కుడిపక్కకి తిరిగి ఆ ఇత్తడి పంపుల్లోంచి వస్తున్నటువంటి చేతుల్లో ఆ పంపుల్లో నీళ్లతో చేయికడుక్కుని ఇది త్రాగునీరు వృధా చేయరాదు అన్న బోర్డు చూసి చల్లటి నీళ్లు 4 గుటకలు తాగి స్వామివారి ఊరిరిగింపులో ముందు వెళ్ళేటటువంటి కాగడాలు కొన్ని అగ్ని నిధనమైపోయి అక్కడ ఉండడం చేత కొద్దిగా నూనె మరకలుగా ఉండి నీరు గోరువెచ్చగా ఉంటే నీటి గొట్టాలతో అక్కడ ఉన్న పరిచారికులు ఆ గట్టునంతటిని కడిగేస్తుంటే ఆ నీటి ధార వచ్చి పంచె మీద పడుతోందని పంచె ఎత్తి పట్టుకుంటే మీ కాళ్ళు కూడా కడగబడితే అక్కడి నుంచి నడిచి ముందుకొచ్చి ఆ అరుగు కొంచెం దిగి ఎర్రటి తివాచీ మీద తడిదాని మీద నడుస్తూ మళ్ళీ ఒకసారి కృష్ణదేవరాయల వారిని, తిరుమలదేవిని, చిన్నాదేవిని, కుడి చేతి పక్కన వెంకటపతి రాయల్ని, అచ్యుతరాయల్ని, వరదరాజి అమ్మాణిని,
ఆ గుణపాన్ని స్వామివారి యొక్క శిఖరాన్ని చూస్తూ ఇలా వెనక్కి తిరిగి చూస్తే ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భల వరకే కనబడి ఇక ఆ లోపలి భాగం కనబడకపోతే స్వామి రేపు తెల్లవారుజామున అష్టదళ పాద పద్మారాధనానికి వస్తాను, నీకు మొట్టమొదటి వరుసలో సీటు దొరికేటట్టుగా అనుగ్రహించవయా అని మళ్ళీ ఓ నమస్కారం చేసుకుని రాజద్వారం దాటి బయటికి వచ్చి ఎడం పక్కకి తిరిగి ఆ ముందుకెళ్ళి పూర్వం బంగారు తేరు ఉన్నటువంటి ప్రాంతంలో తను నిలబడితే టికెట్ల కౌంటర్ ఫైల్ కొడుకు తీసుకుని నాన్నగారండి వెళ్ళి ప్రసాదం తీసుకొస్తానని కొడుకు పరిగెత్తికెళ్ళి 5 నిమిషాల్లో ప్రసాదం పట్టుకొచ్చేటప్పటికీ ఆ కవర్లో ఉన్న ప్రసాదం వంక చూసి తమాయించుకోలేక ఓ లడ్డూని ఇలా ముక్క విరిచి భార్యకి బిడ్డలకి పెట్టి తన నోట్లో వేసుకుంటుంటే ఎవరో వచ్చి అయ్యా కొద్దిగా ప్రసాదం పెడుదురు అంటే చాలా సంతోషంగా ఓ ప్రసాదం ముక్క అతనికి కూడా పెట్టి ఈ కవర్ చేత్తో పట్టుకుని ఉత్తరీయం సరిచేసుకుని ఆ కోనేటి వంక చూస్తూ ఏనుగు వంక చూస్తూ పిల్లల ఆటలు చూస్తూ ఎదురుగుండా లక్ష్మీ హయగ్రీవ సన్నిధానం చూస్తూ ఆ భార్యా బిడ్డలతో నడిచొచ్చి హాయిగా అక్కడ అరుగుల మీద కూర్చుంటే ఆ లక్ష్మీ హయగ్రీవ సన్నిధానంలో ఆ ఏనుగుల దగ్గర పిల్లలు ఆశీర్వచనం చేయించుకుంటున్న సన్నివేశం చూస్తూ గోవిందా గోవిందా అంటూ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, పచ్చగా ఉన్న మామిడికాయ ముక్కని అడ్డంగా కోచి ఉప్పు కారాలద్ది అమ్మేవాళ్ళు, జామపళ్ళు అమ్మేవాళ్ళు, అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, మాగిపోయినట్టుగా ఉన్నటువంటి అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, తమలపాకులు అమ్మేవాళ్ళు, పెద్ద పెద్ద పువ్వులు పట్టుకొచ్చి అమ్ముతుంటే ఇక్కడ పెట్టుకోకూడదమ్మా, వద్దు ఇక్కడ అమ్మకండి మేము పుచ్చుకోం అంటున్నటువంటి ఆడవాళ్ళు ఇవన్నీ చూస్తూ ఏమంటే ఇంత క్షేత్రం వచ్చినా జింహచాపల్యం పోలేదు అనుకోకండి, కానీ ఎప్పటికీ నాకు తిరుమల కొండ మీద మరమరాల మిక్స్చర్ తినడం అంటే ఇష్టం కొందరు అని భార్య అంటే దాన్ని తీసుకుని మరమరాల మిక్స్చర్ తినడానికి వరాహస్వామి గెస్ట్ హౌస్ వైపుగా వెళ్ళడంతో మీ మానసిక దర్శనం పూర్తయింది. కాబట్టి ఇవాళ మహానుభావుడు ఆనందనిలయాధీశుడైనటువంటి వెంకటేశ్వరుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ సందర్భంలో ఈ సంవత్సరం నేను చేస్తున్నటువంటి వెంకటేశ్వర వైభవోత్సవ ప్రసంగాంతర్గతంగా చేసిన ఈ ప్రసంగాల చిట్ట చివరి రోజున ఈ సంవత్సరానికి మా నాగసూర్యారావు గారు ఇతర మిత్రమండలి యొక్క కోరిక మేరకి మీకు వెంకటాచల మానసిక దర్శనంతో నా ఉపన్యాసాలని పూర్తి చేశాను. నాకేదో తెలుసని కాదు, కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నా స్వామి గురించి ఒక్క మాట చెప్పుకోగలిగితే నాకు చాలు. డబ్బున్నవాడు డబ్బిస్తాడు, ఓపికన్నవాడు పల్లకీ పడతాడు. నిర్భయంగా వచ్చినా రాకపోయినా 4 మాటలు చెప్పగలిగిన ధైర్యాన్ని పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు. ఆ ధైర్యాన్నే స్వామికి కృతజ్ఞతలు వెచ్చించుకోవడానికి వాక్సుమములను ఆయన పాదముల మీద సమర్పించడానికి చేసిన ప్రయత్నమే తప్ప మీరు తెలియని వారని కాదు, నేను తెలిసిన వాడనని కాదు. కానీ స్వామి గురించి చెప్తుంటే అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని వారిలా ఇన్ని రోజులు నన్ను భరించిన ఉపన్యాసాలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ స్వస్తి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.